ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడు నంద్యాల ఇవాళ. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మన ఆంధ్రలో. ఎక్కడైతే అందమైన మహిళలు ఎక్కడైతే నవ్వుకుంటూ పలకరిస్తుంటారో, ఎక్కడైతే హ్యాపీగా హ్యాపీనెస్ ని స్ప్రెడ్ చేస్తుంటారో అక్కడికి వచ్చేసింది. వెల్కమ్ టు నంద్యాల. గోడకుంటుంది గడియారం, ఆడవాళ్ళ మనసురా బంగారం. చేతికి ఉంటుంది ఉంగరం, ఆడవాళ్ళకి సిగ్గేరా అందమైన సింగారం. మహేష్ బాబు చేశాడు గుంటూరు కారం, ఆడవాళ్ళరా చూపిస్తారు మమకారం. అందుకే అంట మా నంద్యాల ఆడవాళ్ళు మీకు జోహార్లు. నంద్యాలకు వచ్చేసింది కాబట్టి అందరు రెడీ ఉన్నారా? ఎలాంటప్పుడు ఫీల్ అవ్వద్దురా, అలాంటివి చాలా జరుగుతాయిరా అని అంటారు. ఎగ్జామ్స్ అప్పుడు ముందు వాళ్ళ పేపర్ చూసి మనం రాసి రిజల్ట్స్ వచ్చాక వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు మనం పాస్ అయినప్పుడు బ్రో ఫీల్ అవ్వద్దు అని చెప్తాం. ఫీల్ అవ్వద్దు బ్రో, ఆ ఆన్సర్ పేపర్ కింద 100 రూపాయలు పెట్టించిన వాళ్ళకి అని చెప్పాలి. పక్కింటి అక్కకు అరే నీకు మంచి కోడలు వచ్చిందమ్మా అన్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వద్దక్క, మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు కదా మంచి కోడలు వస్తుంది నీకు కూడా, ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్తారు. ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్తారు. మా అమ్మకి ఆ కోడలు వచ్చిన తర్వాత కొడుకుని మర్చిపోయింది, ఆ కోడలు ఇంకో కూతురైంది. ఏందో ఇది. ఒకరి ఒక మాట ఏమన్నా దుబారుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. నువ్వు ఫీల్ కావద్దు, మన మంచిగా జరిగింది ఆ పాయింట్ అని అనుకోవాలి. బాగా చెప్పారు. మా ఇంటి పక్కన ఉన్న ఆడవాళ్ళకి నా చీరలు నగలు చూపిస్తూ మీరేం ఫీల్ కాకండి, మీ మొగుళ్ళు కూడా కొంటారులేండి అని చెప్తాను. మొగుళ్ళు కాదమ్మా, మొగుడు. అన్ని క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. కానీ జనరల్ గా మనం ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ లో అవతల వాడి దగ్గర నుంచి కాపీ కొడతాం. కానీ రిజల్ట్స్ రాగానే వాడు ఫెయిల్ అవుతాడు, మనం పాస్ అవుతాం. అప్పుడు అనాలి వాడిని, సరే ఫీల్ అవ్వకరా, అట్లాంటివి అయితే ఉంటాయి రా అమ్మా. నంద్యాలలో ఏం చేశారని వీళ్ళు ముఖాలు దాచుకున్నారు, ఏం తప్పు చేశారని. ఆ తప్పు నేను చెప్తా. వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు అందంగా పుట్టడం. అందంగా పుట్టారు కాబట్టి వాళ్ళ ముఖం ఏడ చూపెడితే దిష్టి తాకుతుందని దాచుకున్నారు. కానీ ఇప్పుడు దిష్టి తాకినా ఏం చేసినా మా షోకి వచ్చారు కాబట్టి ముఖం చూపెట్టాల్సిందే. మేమందరం షాక్ అయ్యి ఫిట్స్ రావాల్సిందే మాకు. ఎందుకంటే వీళ్ళది మామూలు అందం కాదు, నంద్యాల నీళ్ళు తాగిన అందం. ప్యూర్ డైమండ్, ప్యూర్ గోల్డ్, ప్యూర్ ప్లాస్టిక్ ప్యూర్ సిల్వర్. ఇప్పుడేరా పాట. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ, పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున, గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పున. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. నాన్న వచ్చి నేమ్ సుకన్య. సుకన్య ఏం చేస్తుంటానన్నా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఐ థాట్ 7th క్లాస్ 8th క్లాస్ అదే చెప్తామేమో అనుకున్నా. వెరీ గుడ్ నాన్న. హ్యాపీ లైఫ్. హ్యాపీ. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 years. అది సంతోషంగా చెప్పు. 7 ఏళ్ళు. ఇంత ఫిట్ గా ఎలా ఉంటావు నాన్న 7 years పెళ్లి తర్వాత? ఏంటి లేదు, మా పిల్లలు సతాయింపు అలాగా ఉంటాయి. అమ్మ వచ్చి నేమ్ సాయిరమ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎప్పుడు యాస్టక్ రాలేదండి? ఏమో పొద్దు నుంచి రాత్రికి అదే హౌస్ వైఫ్ పనులు. అసలు ఏం చేస్తున్నా నేను, నా జీవితం ఏంటి, పెళ్లికి ముందు రానిలాగా బతికినా ఏం అనిపించలేదా? పెళ్లి తర్వాత ఎందుకు ఇట్లా అయిపోయింది? ఎందుకు అట్లా? మా వారు బాగానే చూసుకుంటారు. టీవీలో వస్తున్నావు కాబట్టి అట్లనే చెప్పాలి. శ్వేత ఏం చేస్తుంటావు? శ్వేత హౌస్ వైఫ్. ఎన్ని ఏళ్ళు పెళ్ళి? 8 years లో మీ ఆయన నీకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పి గిఫ్ట్ ఇచ్చిండు? చాలా సార్లు చెప్పాను. నువ్వు ఎన్నిసార్లు చేసి ఉండవు? ఇంటికి వచ్చినప్పుడు ఏం తీసుకొస్తున్నావు అంతే. అది ఒక్కటి మాత్రం అడుగుతావు. పెళ్లి రోజు వచ్చిందంటే నాకేం గిఫ్ట్, బర్త్డే వచ్చినది. మీ ఆయనకి ఇచ్చిన వాల్యుబుల్ గిఫ్ట్ ఏమని చెప్పు. ఏం సెల్? సెల్ ఫోనా? అందులో కూడా మొత్తం జీమెయిల్ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అన్ని నువ్వు నీ దగ్గర పెట్టుకున్నావు కదా? లేదు. ఫ్రీడమ్ ఇచ్చినావా నాన్న? ఫ్రీడమ్. మీ ముఖంలో ఉంటుంది తేజస్సు, నా పేరు తేజ. పెడుతున్నావేమో అనుకున్నా.
ఒక్క సెకండ్ కి భయపడ్డా. మీ ముఖంలో ఉంటుంది తేజస్సు, నా పేరు తేజ. తేజస్ అంతా చూసినారా? ఏం చేస్తుంటారు తేజ గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. స్వప్నప్రియ. కొడతావా? హాయ్ అన్న, హాయ్ తమ్మి, నా పేరు స్వప్నప్రియ అని చెప్పొచ్చు కదా. స్వప్నప్రియ ఏం చేస్తావు? చదివినా. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం బీక్తలేదు అంటే చెప్తున్నావు నువ్వు. కోపం మీ ఆయన ఏమని అన్నాడా? ఏం లేదు. మరి ఎందుకంత కోపం? పిల్లలు సతాయిస్తురా? ఏం లేదన్న. అయితే మైక్ అయితే. నా పేరు శైలజ. శైలజ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో ఎవరు ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటారో చూద్దాం. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఫస్ట్ రౌండ్ మా విగ్గులు పెట్టుకునే రౌండ్. మా విగ్గులు అక్కడ రెడీగా ఉన్నాయి. మీ టీంకి ఒక విగ్గు, మీ టీంకి ఒక విగ్గు అక్కడ ఉంది. పరిగెత్తుకుంటూ రండి, విగ్గు తీసుకోండి, తల మీద పెట్టండి. మీ టీంలో మిగతా ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ తల పెట్టాలి. పెట్టేటప్పుడు ఎవరి తల మీద అయితే విగ్గు పెడుతున్నారో వాళ్ళ చేతితో విగ్గుని ముట్టుకోకూడదు. ఒక్కసారి మీరు విగ్గుని కరెక్ట్ గా ఫిక్స్ చేసిన తర్వాత నాకు హైఫై ఇవ్వాలి. హైఫై ఇచ్చిన తర్వాత ఆ విగ్గు అట్లనే ఉండాలి. అది పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. అలా అయితే నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాలి. 3, 2, 1 అంటాను. పరిగెత్తుకుంటూ విగ్గు సరిగ్గా సెట్ చేసి నాకు హైఫై కొట్టండి. 3, 2, 1 గో. హాయ్ బాబా. బాబా మీరు చేయి జోలో పెట్టుకున్నారు, నేను ఎట్లా హైఫై కొట్టాలి? జోలో పెట్టుకున్నా అంటే రవి అంటే పలుకుతా కదా నువ్వు. ఏదో మీకు వరం ఇద్దామని. నువ్వు చెయ్యి ఫస్ట్ కొట్టావు కానీ అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు. ఆమె చేయితో పట్టుకుంది. ఇక్కడ కూడా మీరు చేయి కొట్టబోయారు కానీ ఆమె కూడా చేయితో పట్టుకుంది. కాబట్టి ఇద్దరు ముందుకు రండి. మైక్ దగ్గర పెట్టుకో. హచ్చుకు పుచ్చుకో, హచ్చుకు పుచ్చుకో, హచ్చుకు పుచ్చుకు అను. ఇప్పుడు మైక్ ఒక చేతికి ఉంటది, ఇంకో చేయి స్ట్రైట్ కింద పెట్టండి. ఈ అప్పర్ బాడీ ఇట్లా అని కిందికి వెళ్ళాలి. 5 టైమ్స్ హచ్చుకు పుచ్చుకో, హచ్చుకు పుచ్చుకో, హచ్చుకు పుచ్చుకు అని. ఇది జాపనీస్ లాంగ్వేజ్ లో మీరు బాగుండాలి, మీరు 100 బతుకుండాలి అని. ఓకేనా? రెడీ? చేయి స్ట్రైట్ పెట్టి ఫాస్ట్ గా ఎవరైతే 5 టైమ్స్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఫైవ్ టైమ్స్ అయిపోయినా. అటు చూడు, ఒకసారి కెమెరా వైపు చూడు. ఏడున్నాయి కళ్ళు, ఏడున్నాయి. అందుకే నువ్వు వెళ్ళమ్మా, మీరు వెళ్ళండి. అక్కడ కాలేజీలో ఫ్రెండ్స్ అందరు కలిసి ఫేర్వెల్ పార్టీలో అమ్మాయిల గురించి అబ్బాయిలు, అబ్బాయిల గురించి అమ్మాయిలు కలిసి ఒక పాట పాడుతున్నారు. అది ఏ పాట? టైం అప్. పాడరి. ఐ లవ్ యూ చెప్పి చూడు, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, అది పోతే ఇంకోటి వస్తది, పోతే ఇజ్జత్. రైట్ ఆన్సర్, 1 పాయింట్. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోటి వస్తది. ఇప్పుడు సెకండ్ ఎవరు పరిగెడుతున్నారు? ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ నుంచి మీరు. చేతులు పట్టుకోకూడదు ఎవరైతే విగ్గు పెడుతున్నారు. ఓకే? 3, 2, 1 పరిగెత్తండి. స్ట్రైట్ నిల్చుకోండి. హచ్చుకు పుచ్చుకు, హచ్చుకు పుచ్చుకు, హచ్చుకు పుచ్చుకు 5 టైమ్స్ ఫాస్ట్ గా. అచ్చుకు బుచ్చుకు, 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 అచ్చుకు. 3 పూటలు తినవా నాన్న? సౌండ్ రావట్లేదు ఏంది నాన్న? రండి ఇటు రండి. సో ఫస్ట్ వచ్చి కొట్టింది మళ్ళీ మీరే కాబట్టి క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. హీరో శరీరంలో 3 ఆత్మలు చేరతాయి. క్లైమాక్స్ లో వీళ్ళని చంపే ముందు ఎర్రటి చీర కట్టుకొని ఒక పాట పాడతాడు ఆ హీరో. అది ఏ పాట? విరహపరమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఏంటమ్మా ఏమైంది? విరహపరమూర్తి వచ్చింది ఇదే కాంచన. అంటే పాడమ్మా, కరెక్ట్ వచ్చింది నీకు. కసి కసిగా ఒళ్ళు ఊరక రావట్లేదు. ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు చేస్తావు కదా కసిగమా, మీ ఆయన మీద కోపం వచ్చినప్పుడు వచ్చింది ఇదే కాంచన ఆ పాట అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అదే అనుకుంటున్నారా? రైట్ ఆన్సర్. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగం మైగిని చీర్చవచ్చే కాంచన. థర్డ్ అండ్ ఫైనల్. ఈ పాయింట్ గెలుచుకున్న వాళ్ళు రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే? 3, 2, 1 లగట్టండి.
ఏ లౌడ్ సౌండ్ పెట్టన మచ్చా గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా నువ్వే పెట్టుకున్నావు కదా. ముందుకు రండి. ఈసారి 5 times జంప్. అచ్చుకు పుచ్చుకు జంప్ అని చేయాలి. జంప్. రెడీ 5. అచ్చుకు బుచ్చుకు బయలుదేరి పడిపోయింది. నువ్వు 5 సార్లు చేయి ఫాస్ట్ గా. అచ్చుకు బుచ్చుకు దాన్ని ఎగడం అంటారా? జంప్. ఎగడం అంటే ఇది. రెడీ, నేను నీతో చేస్తా. అచ్చుకు బుచ్చుకు అట్లనే ఉండు. అది ముట్టుకున్నావు అంటే క్వశ్చన్ ఏంటంటే, విలన్ కి తెలియకుండా హీరో వాళ్ళ డాటర్ కి ఒక కానిస్టేబుల్ తో పెళ్లి చేస్తాడు. విలన్ కి మండాలని పెళ్ళవంగానే ఒక పార్టీ పెడతాడు. అప్పుడు ఒక సాంగ్ వస్తది. ఏం సాంగ్ అదే? బూమ్ బదులు మా సిగ్గుల సింధు. సిగ్గుల సిందా? బూమ్ బదలు నా మొదల సౌండ్. నీకు కూడా ఇస్తా నేను అటే లైన్ లో ఉండు. నువ్వు ఉండు. పాయింట్. Congratulations on winning this round. You win 3,000 rupees. నంద్యాలలో ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడాలి, లక్కీ బోర్డ్ ఆడాలి, 3,000 రూపాయలు గెలుచుకోవాలి అని అంటే నేను అడిగిన దానికి ప్రశ్న ఆన్సర్ ఇస్తే మీరు ఇక్కడ వచ్చి ఈ లక్కీ బోర్డ్ ఆడతారు. నంద్యాలలో చాలా అదృష్టవంతులు అంటే నేనే, నా తర్వాతే ఎవరన్నా అనుకున్న వాళ్ళు చేయొద్దండి. నాకంటే అదృష్టవంతురాలు లేరు అని అడగంగానే 1 2 3 ముగ్గురు చేయెత్తారు. ఆ గొంతు విసికే నెక్లెస్ పెట్టుకున్నారు కదా, విట్టరండి. బిస్కెట్ లేదు, మామూలుగానే అది అవతల చూసినా గొంతు పట్టుకున్నట్టు ఉన్నది. రండి ఇటు రండి. సరే, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా పురాణాల గురించి. అది ఆన్సర్ చెప్తే మీరు లక్కీ బోర్డ్ ఆడతారు. ఓకే, పురాణాల ప్రకారం ఎంతమంది చిరంజీవులు, వారి వారి పేర్లు? అంటే వాళ్ళకి చావు లేదు, చిరంజీవులు ఎప్పుడు బ్రతికే ఉంటారు, లోక కళ్యాణం కోసం పనిచేస్తూ ఉంటారు. చిరంజీవులు ఎంతమంది, వారి పేర్లు ఏంటి? ఇక్కడికి వచ్చి ఆ నంబర్ చెప్పాలి, వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి. సారీ మేడం, మీ పేరు మేడం? సౌభాగ్యలక్ష్మి గారు. చక్కనైన పేరు. చెప్తారు, మీరు ఆన్సర్ చెప్తారు. ఎంతమంది, ఎవరెవరు? హనుమంతుడు. ఎంతమంది చెప్పండి, నంబర్ చెప్పండి. 5 numbers. మీ ఇంట్లో అన్న తమ్ముళ్ళు ఎంతమంది అడగలేదమ్మా? చిరంజీవులు 5 మంది పేర్లు చెప్పి. హనుమంతుడు, సుబ్రహ్మణ్య, ఎవరైనా? సుబ్రహ్మణ్య స్వామి కాదమ్మా. లోపలికి వెళ్ళి. ఇంకా అశ్వత్థాముడు, హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడా? 3 రైట్ అమ్మా, 3 రైట్. టోటల్ గా ఉండేది 7 చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థామ, హనుమంతుడు, బలి, విభీషణుడు, ఆయన ఎవరు? రావణాసుడు వాళ్ళ తమ్ముడు, పరశురాముడు, వ్యాసుడు, కృష్ణుడు. వీళ్ళు అమర జీవులు, వీళ్ళకి చావు లేదు. 7 చిరంజీవులు. ఈ ప్రపంచం బాగుండాలని రీసెంట్ గా హనుమాన్ సినిమాలో కూడా చెప్పింది అదే, హనుమంతుడు ఇంకా ఉన్నాడు, బతికే ఉన్నాడు అని. అందులో మీరు 3 చెప్పడానికి ట్రై చేశారు, కాన్ఫిడెంట్ గా చెప్పారు కాబట్టి ఆడండి. రండి, ఒక బాల్ తో ఆడండి. 20 seconds లో బాల్ ఎక్కడైతే అవుతుందో అంత డబ్బులు నీవు. 20 seconds మాత్రమే, ఇక్కడికి వెళ్ళిపోతే బాల్ రాదు. 3 2 1 స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్, బాగా ట్రై చేశారు. చూద్దాం ఇక్కడ నుంచి ఏ ప్రశ్న అడిగినా కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్తాము అన్నవాళ్ళు చెప్తారా? విశ్వనాథ్ గారిది వచ్చండి. మీ పేరమ్మా? లలితాదేవి. లలిత గారు. కె విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ఏమైనా ఒక 4 చెప్పండి సార్. స్వాతిముత్యం, స్వర్ణకమలం, శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. రండి, 20 seconds మాత్రమే. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
2100. నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక. ఇప్పుడు ఇక్కడ నుంచి మహేష్ బాబు గారి గురించి క్వశ్చన్ అడుగుతా. కాన్ఫిడెంట్ చేయొద్దండి. రండమ్మా. మీ పేరమ్మా? సునీత అండి. మహేష్ బాబు గురించి ఏ క్వశ్చన్ అడిగినా చెప్తారు కదా. ట్రై చేస్తా. మహేష్ బాబు గారితో కలిసి నటించిన హీరోయిన్స్ ఎవరైనా ఓ 4 పేర్లు చెప్పండి. ఆయనతో నటించిన హీరోయిన్స్. నమ్రత గారు. నమ్రత గారు రియల్ లైఫ్ హీరోయిన్. ఇంకా 5. ఒక్క నిమిషం. 5. సమంత. 2 ఇంకా 2 చెప్పాలి. ఇలియానా ఏ సినిమా? పోకిరి. నెక్స్ట్ లాస్ట్ 5. ఒక్క నిమిషం. టైమ్ అప్. శృతి హాసన్. రష్మిక. శ్రీమంతుడు. సారీ ఒక్క నిమిషం అండి. శ్రీమంతుడు. ఆడదామా? ఇట్రండి, ఒక బాల్ తో ఆడండి. 20 seconds. Your time starts. Go for it. Time up. టైం అప్ అయిన తర్వాత గంటకి వేసిరు మీరు. సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతా. 2000 గెలుచుకున్నారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేయండి. 2000 గెలుచుకోండి. ఇట్రండి. ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? 48. రాంగ్. 48 కదండి. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఒక నంబర్ చెప్పండి. 2000 రూపాయలు గెలుచుకోండి. 48 కరెక్టే కదా. షూరా? షూర్. 100%? 52. షూరా? షూర్. లీప్ ఇయర్ అయితే వీక్ ఏం ఎక్కువ రాదు, డే ఒకటి ఎక్కువ వస్తుంది. మరి వారాల్లో కూడా డే పెరుగుతుంది కదా. అయినా కూడా 52. హెల్ప్ చేస్తున్నా. ఈ మూడిట్లో రైట్ ఆన్సర్ ఉంది. ఫైనల్ ఆన్సర్ ఏంటి? 52. షూరా? 3 ఆప్షన్స్ తీసుకున్నాక 3వ ఛాన్స్ కి చెప్పారు కాబట్టి 2000 లో హాఫ్ అమౌంట్ 1000 రూపీస్. కంగ్రాచులేషన్. థర్డ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ పేర్లు తెలుసుకుందాం. మేడం, మీ పేరు? భాగ్యలక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. వెరీ గుడ్. శ్రావణి హౌస్ వైఫ్. పౌరుషం నంద్యాల. సుప్రియ హౌస్ వైఫ్. అమ్మో. సుజాత గారు హౌస్ వైఫ్. బుటిక్ నడుపుతున్నారా? సుధామణి బిజినెస్. హాయ్ రవి గారు, నా పేరు సుధామణి. సుధామణి ఇద్దరు పక్క పక్కన ఇలా ఉన్నారండి. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఇప్పుడు ఆడ నిల్చొని, ఆ రింగ్ లో నిల్చొని ఈ పెన్నుని ఇట్లా లాగి ఇట్లా వదిలేస్తే అది అని పోతుంది. అది ఇటు పోవాలి. మీరు ఈ బుట్టతోనే కచక్ అని క్యాచ్ పట్టాలి. టోటల్ గా ఏ ముగ్గురు ఎక్కువ క్యాచ్లు పడతారో అవి కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ పడతారో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. పెన్సిల్ నేను ఒక్కొక్కటి ఇస్తుంటాను. ఆడ నుంచి చేయండి. క్యాచ్ ఎవరు పడతారు వాళ్ళు ఇక్కడ. Your time starts now. సన్నా జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. అది కింద చేయి పెట్టేది అమ్మా. 1 minute లో మీరు 4 వేసారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. కానీ మీరు అద్భుతంగా క్యాచ్ పట్టి అద్భుతంగా వేసారనుకోండి, 5 వేస్తే మీరు గెలిచిపోతారు. ఓకే సుజాత గారు, మీకైతే రోజు ప్రాక్టీస్ అయితే ఉంది. మీకు గేమ్స్ బాగా ఆడతారు కదా, మీరు ఒలింపిక్స్ లో కూడా పాల్గొంటారు కదా. నెక్స్ట్ వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
2 1 టైమ్ అప్. టోటల్ గా మీ స్కోర్ 3 అండ్ మీ స్కోర్ 4 కాబట్టి రౌండ్ విన్నర్. ఓకే, కంగ్రాచులేషన్స్, 3,000 రూపీస్. Alright, so నంద్యాలలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు.